ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా లేదా అనేది తెలియాలండి చాలామందికి. తిరుపతి టీకే స్ట్రీట్ అండి. అది యాక్చువల్‌గా చిన్న రోడ్ అది. ఆ రోడ్‌లో టూ వీలర్స్ పోవడమే గొప్ప. ఎక్కువ శాతం టూ వీలర్స్ జామ్ అయితాయన్నమాట ట్రాఫిక్. మళ్ళీ ఆటోలొస్తాయి. సరే ఓకే. కాదనను. కానీ కార్‌లొస్తాయండి. కార్లు వస్తాయన్నమాట. ఫార్చునర్ కారు, స్కోడా వస్తుంటాయి. అవి అంటే చిన్న చిన్న గల్లీలో మీరు అట్లా పెద్ద కార్లు వేసుకొస్తే ట్రాఫిక్ జామ్ అవ్వదా చెప్పండి? అంటే మీకు కారు ఉందని, మీరు గొప్పోళ్ళని మీకు తెలిసిపోవడానికి తీస్తారా కారు ఆ చిన్న చిన్న గల్లీలోకి? పక్కన పార్క్ చేయండి. పశుపతి ఒకటి ఉంది అక్కడ మార్కెట్‌లో. పార్క్ చేసి రావచ్చు లోపలికి. అంటే షాపింగ్ చేయడానికి కార్లు వస్తారు. దిక్కులు చూస్తుంటారన్నమాట ఈ పక్క, ఆ పక్క. ఆ టైంలో ఎంత ఇబ్బంది తెలుసా టూ వీలర్ వెళ్ళే వాళ్ళకి? హారన్ కొట్టాలి గట్టిగా. అయినా లాభం లేదు. మళ్ళీ ఆ పక్క ఇంకో కారు వస్తాయన్నమాట. గల్లీలో తిరిగి వస్తారు సందులో నుంచి. ఇది చాలా న్యూసెన్స్‌గా ఉంటదండి. టికెట్స్ వెళ్తే మటుకు చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోరు ఉంటారండి హారన్ కొట్టరు. అట్లా పోతుంటాయి కదా స్ట్రైట్‌గా గల్లీ వస్తాయన్నమాట. టర్నింగ్‌లో హారన్ కొట్టాలి మామూలుగా కొట్టరండి. అట్టే వచ్చేస్తారనమాట. అట్లా ఏమవుతుంది గుద్దేస్తుంటాయి వాహనాలు, వెహికల్స్. ఇది కూడా కనీసము పాటించరండి. మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ టర్నింగ్ వస్తుందనుకోండి హారన్ కొట్టాలి. ఎందుకంటే తెలుస్తుంది ఉన్నది వెహికల్ అని చెప్పి. అలా ఎవరు కొట్టరండి. వస్తుంటారు. చాలాసార్లు చూస్తాను నేను. నేనే హారన్ కొడతాను అనమాట. ఆపకట్టుకు వచ్చేసారు సడన్గా. మినిమమ్ రూల్స్ అనేది తెలియాలండి. టర్నింగ్లో హారన్ కొట్టాలి, కుదిరిన సెన్స్ అనేది ఉండాలి. రూల్స్ పాటించాలి. అది ఎవరు పాటించరు. మరి ఏంటో అర్థం కాదు.